ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏటీఎం సేవలకు సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. షాపింగ్ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద కార్యాలయాల్లోనూ ఏటీఎం సేవలను చూస్తున్నాం. త్వరలో కదిలే ఏటీఎం ఆన్ వీల్స్ను కూడా రానున్నాయి. ప్రయాణికుల కోసం రైల్లోనూ కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. ప్రయోగాత్మకంగా ఓ మార్గంలో వీటిని ప్రవేశపెట్టింది కూడా. సెంట్రల్ రైల్వే తొలిసారిగా ముంబై మన్మాడ్ మన్మాడ్ చంకడ పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు నడిచే ఈ ఎక్స్ప్రెస్లో ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎంను ఏసీ చైర్ కార్ కోచ్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు అయితే తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేసిన సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వెల్లడించారు. కోచ్లో గతం తాత్కాలిక ప్యాంట్రీగా ఉపయోగించిన స్థానంలో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి దీనికి షట్టర్ డోర్ కూడా అమర్చారు. ఇందుకు సంబంధించి కోచ్లో అవసరమైన మార్పులను కూడా మన్మాడ్ వర్క్షాప్లో చేసినట్లయితే వివరించారు. పంచవటి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు వెళ్తుంది. సుమారు 4:30 అంటే 4 గంటల 30 నిమిషాలు గమ్యస్థానం చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకమైంది. ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలను తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైల్లో కూడా ఏటీఎం సేవలు అయితే తీసుకురాబోతున్నారు. సో చూశారు కదా. సో ఒక్కసారి సక్సెస్ అయిందంటే దేశవ్యాప్తంగా ఏటీఎం సేవలు అయితే రైల్లో రాబోతున్నాయన్నమాట. ఇక నుంచి రైల్లోనే ఏటీఎంకి సంబంధించి సేవలు అయితే అందుబాటులోకి వస్తాయి. ఎవరైనా అమౌంట్ తీసుకోవాలన్నా కూడా రైల్లోంచే తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో